వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి 2025-26 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ఫిజికల్ సైన్స్లో మోడల్ పేపర్ 2కి సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ని ఒకసారి మనం రివీల్ చేసుకుందాం. హియర్ ఫస్ట్ క్వశ్చన్, ప్రెడిక్ట్ ఎక్స్హలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దెన్ ఇన్హలేషన్ ఎయిర్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే మన శ్వాసక్రియ చేసేటప్పుడు పీల్చుకునే గాలి కంటే వదిలే గాలి వెచ్చగా ఎందుకుంటుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ఉంది చూడండి. దీంట్లో మనం పీల్చుకునే గాలి ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని అంటే త్రూ నాస్ట్రిల్స్, తర్వాత విండ్ పైప్ ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం బయాలజికల్ సైన్స్లో. లంగ్స్లో ఏమవుతుంది, మనం పీల్చుకున్నటువంటి గాలి లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అక్కడ ఉన్నటువంటి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో అక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏమో బాడీ పార్ట్స్లో నుంచి వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఆ ఎక్స్చేంజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, సెకండ్ పిక్చర్లో చూపించినట్లుగా బయటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ లంగ్స్లో ఏం జరుగుతుంది అని అంటే బాడీ టెంపరేచర్ తోటి మ్యాచ్ అయిపోతుంది అక్కడ. అంటే మనం పీల్చుకునే గాలి కూల్గా ఉంటుంది, బాడీ టెంపరేచర్ జనరల్గా 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కాబట్టి ఆ గాలి దాదాపుగా మన బాడీ టెంపరేచర్తో ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వచ్చి బయటికి రిలీజ్ అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. అందుకే చూడండి, మనం చెయ్యి కనుక అడ్డం పెట్టుకొని ముక్కు దగ్గర కనుక చెయ్యి అడ్డం పెట్టుకొని కనుక మనం ట్రై చేస్తే కొంచెం వెచ్చగా తగులుతుంది బయటకు వచ్చే గాలి. అది ఎందుకు కారణం అని అంటే మన బాడీ నుంచి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం సింపుల్గా 1 మార్కే కాబట్టి ఆన్సర్ ఏం రాయొచ్చు, ఇట్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ద బాడీ అని రాస్తే సరిపోతుంది. ఇట్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ద బాడీ. ఎక్కడ జరుగుతుంది బాడీ లోపల అని అంటే కనుక ప్లేస్ ఎక్కడ చెప్పొచ్చు, మనం లంగ్స్లో చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ జరిగేది ఎక్కడ, ఈ ఎక్సలేషన్ ఇన్హలేషన్కి మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇంటర్నల్ పార్ట్ ఏది అని అంటే లంగ్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కూడా లంగ్సే అక్కడ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో లంగ్స్ దగ్గరనే మనకి ఆ ఎయిర్ అనేది హీట్ అయిపోతుంది. సో it absorbs heat energy from the body which is equals to 37 degrees Celsius. So the exhalation air is hotter anamata. This is the reason. So moving to the second question, what is the common name of the compound CaOC? ఇది డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లోదే. దీంట్లో మనకి బ్లీచింగ్ పౌడర్ ఆన్సర్ వచ్చేసి కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం దీన్ని. కాల్షియం ఆక్సీక్లోరైడ్కి కామన్ నేమ్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్. మనం సాల్ట్స్ ఆఫ్ సోడియంలో చూస్తాం అవి. సో దీంతో పాటు ఇక్కడ మనల్ని ఇంకా ఏమన్నా అడగచ్చు అని అంటే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది అక్కడ ఒకటి ఉంది మనకి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దీనికి ఫార్ములా ఏంటి అని అడగచ్చు. కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ ½ అలాగే జిప్సమ్ క్వశ్చన్ అడగచ్చు. జిప్సమ్కి కాల్షియం సల్ఫేట్ 2H2O, అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఒక యూనిట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్లో. అలాగే ఇంకా మనం సోడియం కార్బోనేట్, అడగచ్చు. దీనికి ఫార్ములా Na2CO3. దీన్ని మనం వాషింగ్ సోడా అని కూడా మాట్లాడతాం. కామన్ నేమ్ వచ్చేసి వాషింగ్ సోడా. దీంట్లో ఏముంటుంది అని అంటే వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. Na2CO3తో పాటు Na2CO3 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, 10H2O. సో 1 యూనిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్లో 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దీన్ని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్లో కూడా మాట్లాడతాం. సో ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ వాషింగ్ సోడా ఎంత అని అంటే 10 అనమాట. అలాగే మనం సోడియం బైకార్బోనేట్
లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనొచ్చు, NaHCO3. మనం ఎక్కడ వాడతాము అంటే ఈ సబ్స్టెన్స్ని ఎక్కడ వాడుతున్నాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఎక్కడ వాడతాము? వంట చేసేటప్పుడు బేకింగ్ సోడా అనమాట. వంట చేసేటప్పుడు అవి స్పాంజ్ లాగా మెత్తగా రావడానికి, ఉబ్బడానికి అప్పుడు ఈ పౌడర్ని మనం వాడుతూ ఉంటాం, జనరల్గా వాడుతూ ఉంటాం. సో వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ CaOCl2 అని అంటే కనుక బ్లీచింగ్ పౌడర్ ఇస్ ద ఆన్సర్. అట్ ద సేమ్ టైం మీరు బ్లీచింగ్ పౌడర్తో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఫార్ములా, జిప్సమ్కి ఫార్ములా, సోడియం కార్బోనేట్ ఫార్ములా, దాన్ని వాషింగ్ సోడా అని, అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ సంబంధించి సోడియం బైకార్బోనేట్ NaHCO3 ఇవి కూడా నేర్చుకుని ఉంటే వాళ్ళు అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపన్స్ టు ఫినాఫ్థలిన్ ఇన్ ఏ బేసిక్ సొల్యూషన్? మనకి యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో 2 రకాల ఇండికేటర్స్ ఉన్నాయి. ఏమేంటి అని అంటే ఒకటి మిథైల్ ఆరెంజ్, రెండవది ఫినాఫ్థలిన్. సో దీని నుంచి కూడా కామన్గా ఒక బిట్ వస్తూనే ఉంది, ఫినాఫ్థలిన్. కాకపోతే అడిగేటప్పుడు రకరకాలుగా అడుగుతూ ఉంటారు. మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్. దీని కలర్ వచ్చేసి మిథైల్ ఆరెంజ్ కలర్ వచ్చేసి జనరల్లీ పేర్లోనే ఉంది ఆరెంజ్. ఫినాఫ్థలిన్ వచ్చేసి కలర్లెస్, వైట్ అనకూడదు కాబట్టి ఇట్ ఈస్ కలర్లెస్. సో జనరల్గా ఆరెంజ్ అనేది దేని కాంబినేషన్ అని అంటే రెడ్ ప్లస్ ఎల్లో కాంబినేషన్. సో గుర్తుపెట్టుకోవడానికి ఆరెంజ్ అనేది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో యాసిడ్స్లో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ ఇస్తుంది అని అంటే రెడ్ కలర్ ఇస్తుంది. బేసెస్లో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ ఇస్తుంది అని అంటే ఎల్లో కలర్ ఇస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆరెంజ్ని మనం బ్రేక్ చేసేస్తే రెడ్ అండ్ ఎల్లో అవుతుంది. సో యాసిడ్స్లో రెడ్, బేసెస్లో ఎల్లో. ఇక ఫినాఫ్థలిన్కి వచ్చేసరికి కలర్లెస్. యాక్చువల్గా ఇది యాసిడ్లోనూ కలర్లెస్, నో కలర్, ఇట్ ఈస్ కలర్లెస్ బోత్ ఇన్ యాసిడ్స్ అండ్ న్యూట్రల్ సొల్యూషన్స్. అలాగే బేసెస్లో మాత్రం ఇట్ గివ్స్ ఫైన్ కలర్ విచ్ ఇస్ పింక్. బేసెస్లో పింక్ కలర్ వస్తుంది. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు, ఇమేజ్లో. సో ఫినాఫ్థలిన్ కలర్ చేంజ్ అయ్యేది ఒకే ఒక్క మీడియంలో, అది బేసిక్ మీడియం. సో ఇక్కడ వచ్చేసరికి మిథైల్ ఆరెంజ్లో ఎసిడిక్ నేచర్లో రెడ్ కలర్ వస్తుంది, న్యూట్రల్ అండ్ బేస్లో రెండిట్లోనూ ఎల్లో కలర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ క్వశ్చన్ ఏంటి, వాట్ హ్యాపన్స్ టు ద ఫినాఫ్థలిన్ ఇన్ అ బేసిక్ సొల్యూషన్? ఆన్సర్ ఈస్ పింక్. సో దీంట్లో కూడా ఒక బిట్ మనం చూస్తే కనుక ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూస్తే ఈ మీడియంస్కి సంబంధించి, ఇండికేటర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తూనే ఉంది. నెక్స్ట్ అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి కూడా క్వశ్చన్ గ్యారంటీగా ఉంది. వై ఆక్సైడ్స్ ఆఫ్ హైలీ రియాక్టివ్ మెటల్స్ కెనాట్ బి రెడ్యూస్డ్ బై కార్బన్? ఎందుకని హైలీ రియాక్టివ్ మెటల్స్ అని అంటే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో ఇవి జనరల్గా ఆక్సిజన్తో బాగా రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ లాంటివి. ఇవి వెరీ వెరీ స్టేబుల్. అదే కార్బన్తో తీసుకుంటే కార్బన్ అనేది తక్కువగా అఫినిటీ ఉంటుంది, లెస్ యాక్టివ్ అనమాట వెన్ కంపేర్డ్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ మెటల్స్ తోటి బాగా యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా రియాక్షన్ జరుగుతుంది. విరాస్ కార్బన్తో వచ్చేసరికి వెరీ వెరీ లెస్ రియాక్టివ్ అనమాట. కార్బన్ ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ దిస్ మెటల్స్. సో ఆన్సర్ ఏం చెప్తాము అని అంటే దీనికి, దే హ్యావ్ గ్రేటర్ అఫినిటీ అండ్ అట్రాక్షన్ ఫర్ ఆక్సిజన్. ఆక్సిజన్ తోటి ఎక్కువ రియాక్షన్ జరుపుతాయి అన్నమాట హైలీ రియాక్టివ్ మెటల్స్. అందువల్ల మనం కార్బన్ తోటి దాన్ని రెడ్యూస్ చేయలేము. సో ఈ లెసన్ నుంచి కూడా రెగ్యులర్గా అంటే యాజ్ పర్ బ్లూ ప్రింట్ ఒక బిట్ ఉంటూనే ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ అండర్గోస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్? ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం దీనికి సంబంధించి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇక్కడ 2 రకాల రియాక్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఎడిషన్ రియాక్షన్, ఇంకొకటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్.
ఎడిషన్ రియాక్షన్ ఎప్పుడు ఉంటుంది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎడిషన్ రియాక్షన్ 2 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి ఆల్కీన్స్, ఇంకొకటి ఆల్కైన్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ వచ్చేసి ఆల్కేన్స్లో జరుగుతుంది. సో దీనికి జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n. దీనికి జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n-2. ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n+2. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలంటే అవసరం లేదు. ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే మనం చూసుకోవాల్సింది ఓన్లీ ఆల్కేన్స్. ఆల్కేన్స్ అంటే ఏంటి, ఒక నెంబరు అంటే కార్బన్ నెంబర్కి డబల్ చేసి యాడ్ చేసే నెంబర్ ఏది ఉందో పైన చూస్తే సరిపోతుంది. ఫస్ట్ దాంట్లో చూడండి, C2H4 అంటే 2కి 4 అనేది జస్ట్ డబల్ కాబట్టి ఇది కాదు. C5H10, 5కి 10 ఈజ్ డబల్, 5 2 is 10 కాబట్టి ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ C4H10, 4ని డబల్ చేస్తే 8 వస్తుంది, 8కి 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఇది ఆల్కేన్కి సంబంధించింది. అలాగే లాస్ట్ వన్ చూస్తే 3 2 is 6. సో ఇది కాదు. అంటే ఇప్పుడు C2H4, C5H10, C3H6 అనేవి ఆల్కిన్స్ అనమాట. అంటే కార్బన్ నెంబర్కి హైడ్రోజన్ నెంబర్ డబల్ ఉంది చూసుకోండి. 2 రెళ్ళు 4, 5 రెళ్ళు 10, 3 రెళ్ళు 6. సో డబుల్ ఉన్నాయి. 2 2 is 4, 5 2 is 10, 3 2 is 6. సో ఇవన్నీ కూడా మనకి ఆల్కిన్స్. జనరల్ ఫార్ములా CnH2n. సో ఇవి ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయని అంటే ఎడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. వేరే C4H10లో ఏముంది, C4H10లో అంటే 4 10 అంటే 4 2 is 8, 8కి 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఆల్కేన్స్ అండర్గోస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఆన్సర్ ఈస్ C4H10. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాలు కనుక గుర్తుపెట్టుకుంటే మనకి దీంట్లో నుంచి వచ్చే ప్రతి 1 మార్క్ క్వశ్చన్ కూడా బేస్డ్ ఆన్ దీస్ ఫార్ములాసే ఉంటాయి. ఫార్ములా గుర్తుపెట్టుకోకపోతే వరుస క్రమంలో ఆల్కేన్స్ ఆల్కిన్స్ ఆల్కైన్స్ గుర్తుపెట్టుకుంటే కార్బన్ నెంబర్ డబల్ చేసి 2 యాడ్ చేస్తే ఆల్కేన్, డబల్ చేస్తే ఆల్కీన్, డబల్ చేసి -2 చేస్తే ఆల్కైన్. సో ఇలా అయినా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఈ ఫార్ములాలు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఎడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయో చూసుకోండి. నెక్స్ట్, ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 2 meters. ఈ చాప్టర్ నుంచి కూడా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి కూడా కంపల్సరీగా మనకు ఒక బిట్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ మ్యాక్సిమం ఒక ప్రాబ్లం లాంటిదే. బట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టేసుకుందాం. పవర్కి ఫార్ములా ఏమిటి అని అంటే 1/ఫోకల్ లెంగ్త్, 1/f. ఎఫ్ అనేది ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఫోకల్ లెంగ్త్ 2 meters అన్నారు కాబట్టి ఎఫ్ని మీటర్స్లో తీసుకుంటున్నాం. అప్పుడు పైన 1 తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి, అంటే లైక్ 200 centimeters అన్నారనుకోండి, అప్పుడు ఫార్ములాని ఏం తీసుకుంటామంటే P is equals to 100/f, ఎఫ్ ఇన్ సెంటీమీటర్స్ అది తీసుకుంటాం. అంటే మనకి మీటర్స్లో ఇచ్చారా సెంటీమీటర్స్లో ఇచ్చారా చూసుకోవాలి ఫస్ట్. సో 1 ఇక్కడ ఏంటి అని అంటే 1/2, 1/2 అంటే హాఫ్ అంటే 0.5. జనరల్గా పవర్ని మనం పవర్ ఆఫ్ లెన్స్ని డయాప్టర్స్ అనే మాటతో చెప్తాం, యూనిట్స్తో చెప్తాం. సో 0.5D. బట్ ఇక్కడ లెన్స్ ఏమిటి అని అంటే కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్కి వాడేటటువంటి గ్లాస్ లెన్స్ ఎలాంటిది ఉంది అని అంటే పవర్ ఎలాంటిది ఉంటుంది అని అంటే కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్తో చూపిస్తాం కాబట్టి దీని పవర్ -0.5D. అదే కాన్వెక్స్ లెన్స్ అన్నారు అని అంటే ప్లస్లో చూపించాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ సింబల్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే కాన్వెక్స్ లెన్స్ అనేది, కాన్కేవ్ లెన్స్ అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి అంటే ఐ ప్రాబ్లమ్స్, ఐ డిఫెక్ట్స్కి వాడతాం. కాన్కేవ్ లెన్స్, ఈ లెన్స్ దేనికి వాడతారు అని కూడా అడగచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చేసి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 2 meters ఏ ఐ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి వాడతాము అని అంటారు. సో కాన్కేవ్ లెన్స్ అని కనుక వస్తే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఐ డిఫెక్ట్ మయోపియా. మయోపియా ఉంటే
మైనస్ పవర్ వాడతాం. మయోపియా మైనస్ 2 ఎంలతో మొదలవుతాయి, గుర్తుపెట్టుకోండి. మయోపియా ఉంటే మైనస్ పవర్, హైపర్మెట్రోపియా ఉంటే ప్లస్ పవర్ వాడతాం. సో అది కొంచెం గుర్తుపెట్టుకుంటే, కాన్కేవ్ లెన్స్ ఉంటేనేమో మైనస్, మయోపియా ఫర్ మైనస్ అంటే దగ్గరవి కనిపిస్తాయి, దూరానివి కనిపించవు, క్లియర్గా కనిపించవు. సో దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటాం. ఇలాంటి దానికి కాన్కేవ్ లెన్స్ వాడతాం. సో పవర్ కనుక్కోమనంటే ఇది, ఒక్కోసారి పవర్ ఇచ్చేసి ఫోకల్ లెంగ్త్ కనుక్కోమంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. ఎందుకంటే ఈ ప్రాబ్లం దీని నుంచి, లెన్స్ నుంచి, ఐ నుంచి, మెయిన్లీ ఐకి సంబంధించిన టాపిక్ నుంచి మనకు ఒక 1 మార్క్ వస్తుంది. కాబట్టి పవర్ అడగచ్చు, ఫోకల్ లెంగ్త్ అడగచ్చు, ఐలో పార్ట్స్ గురించి కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్. ఇక్కడ మనం పిక్చర్ చూస్తున్నాం. ఇది జరగాలి అని అంటే, ఈ స్ప్లిటింగ్ జరగాలి అని అంటే, వైట్ లైట్ అనేది స్ప్లిట్ అవ్వాలి అని అంటే తప్పనిసరిగా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి లైట్ పాస్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎయిర్ మీడియం నుంచి ప్రిజం అంటే గ్లాస్ మీడియంలోకి వైట్ లైట్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ గ్లాస్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత బెండ్ అయింది. బెండ్ అయిన ప్రాసెస్ మనకు తెలుసు, రిఫ్రాక్షన్. సో మళ్ళీ ఇక్కడ ఇంటర్ఫేస్ దగ్గర గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మళ్ళీ రిఫ్రాక్షన్ జరుగుతుంది. టోటల్గా వైట్ లైట్ అనేది ఇక్కడికి వచ్చేసి 7 కలర్స్గా విడిపోయింది, స్ప్లిట్ అయింది. సో ఇలా వైట్ లైట్ అనేది స్ప్లిట్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే డిస్పర్షన్. సో మనం జనరల్గా రైనీ సీజన్లో చూస్తాం. మన యాక్టివిటీ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీలో ట్రేలో వాటర్ తీసుకొని ఒక మిర్రర్ని మనం అలా కదిలిస్తూ సర్టన్ యాంగిల్ దగ్గర మనం చూస్తే మనకి రెయిన్బో క్రియేట్ అయిపోతుంది. లేదా సన్లైట్, జనరల్లీ సన్లైట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వైట్ లైట్. దాన్ని మనం ప్రిజం గుండా కనుక పాస్ చేస్తే మనకి ఆ వైట్ లైట్ అనేది ఇట్ స్ప్లిట్స్ అండ్ ఫార్మ్స్ ఏ స్పెక్ట్రమ్ కలర్స్. అంటే విబ్జిఆర్ కలర్స్ అంటాం కదా, 7 కలర్స్. ఈ విబ్జిఆర్ కలర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. సో గుర్తుపెట్టుకోండి, స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. ఈ ఆన్సర్ అనేది చాలు మనకి. ఎక్కడన్నా అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ పేపర్లో ద లాస్ట్ వన్, ప్రీవియస్ మోడల్ పేపర్ లాంటిదే. అంటే ప్రతి మోడల్ పేపర్లో 8th బిట్ వచ్చేసరికి మనకి సిరీస్ ప్యారలల్, మెయిన్లీ దీని మీదనే ఉంటుంది ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. సిరీస్ ప్యారలల్ దాంట్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్, వాట్ ఈస్ ద లోయెస్ట్ టోటల్ రెసిస్టెన్స్ పాసిబుల్ విత్ 4 కాయిల్స్ 4, 8, 12 అండ్ 24 ohms. దీంట్లో లోయెస్ట్ పాసిబుల్ ఎప్పుడు అవుతుంది అని అంటే మనకి 2 కనెక్షన్స్ ఉన్నాయి. లోయెస్ట్ పాసిబుల్ ఎప్పుడు వస్తుంది అని అంటే లోయెస్ట్ మీన్స్ ఎయిదర్ 4 అవ్వచ్చు లేదా లెస్ దెన్ 4 అవ్వచ్చు, వెన్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తేనే మనకి లోయెస్ట్ పాసిబుల్ ఉంటుంది. లోయెస్ట్ పాసిబుల్ కూడా ఎంత అవ్వచ్చు అంటే ఎయిదర్ ద స్మాలర్ వన్ ఆర్ లెస్ దెన్ ద స్మాలర్ వన్, 4 కంటే తక్కువ ఉంటుంది. సో ఎంత అనేది మనం ప్రాబ్లం చేయాలి అని అంటే, లాస్ట్ పేపర్లో చూసాం కదా మనం, సిరీస్ కనెక్షన్ ఉంటే సింపుల్గా మొత్తం ఇచ్చిన మూడింటిని యాడ్ చేసాం. అక్కడ 2 + 3 + 6 అని 11 ohms వచ్చింది. లాస్ట్ వీడియోలో చూసాం అది. సో ఇక్కడ ప్యారలల్గా చేయాలి. ప్యారలల్ చేయాలి అని అంటే రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్ని యాడ్ చేయాలి. అంటే 1/4, 1/8, 1/12, 1/24. ఇది చేస్తే అంటే ఫార్ములా ఏంటి మనకి అని అంటే 1/R1 + 1/R2 + 1/R3. ఎన్ని రెసిస్టెన్సెస్ ఇచ్చినా కూడా ఇలానే రెసిప్రోకల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి రిజల్టెంట్ లేదా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ వస్తుంది. సో వీటన్నిటికీ ఎల్సిఎం ఏంటి అని అంటే అన్నిటి యొక్క మల్టిపులే 24. 4కి మల్టిపుల్, 8కి మల్టిపుల్, 12కి మల్టిపుల్. సో 24 is the LCM. 4 6 times, 8 3 times, 12 2 times, 24 1 times. సో టోటల్ వచ్చేసరికి పైన 12/24 విచ్ ఇస్ క్యాన్సిల్ చేస్తే మనకి 1/2. సో 1/R అనేది 1/2కి ఈక్వల్. మనకి R కదా కావాలి. సో ఇట్ ఈస్ 2 ohms. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని అంటే 2 ohms అనేది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. చూడండి, లోయెస్ట్ అనే మాట వస్తే కంపల్సరీగా మనం తీసుకోవాల్సింది ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్స్లో రెసిప్రోకల్స్ యొక్క సమ్ని కనుక్కుంటాం. వచ్చిన రిజల్టెంట్కి మళ్ళీ రెసిప్రోకల్ తీసుకుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో
ఇలా వాళ్ళు అదే లోయెస్ట్ కాకుండా ఇక్కడ హైయెస్ట్ అన్నారనుకోండి, సింపుల్గా ఈ 4ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది మోడల్ పేపర్ 2కు సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్. ఇప్పుడు మోడల్ పేపర్ 3కి వెళ్దాం. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. వై షుడ్ ఫుడ్ బీ కెప్ట్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్? ఫుడ్ ఓపెన్గా ఉంచే కంటే ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెడితే ఎందుకు పెడతారు? ఉంటే ఏమవుతుంది? ఓపెన్గా ఉంటే ఏమవుతుంది? సో ఓపెన్గా ఉంటే మనకి జరిగేది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకు వచ్చే ప్రాసెస్ ఏమంటాం, అది ఆక్సిడేషన్. అలాగే స్పాయిలేజ్, మనం ఇంట్లో చూస్తుంటాం, ఉదయం ఫుడ్ వండితే మధ్యాహ్నానికి ఒక్కోసారి పాడైపోతుంది. దానికి రీజన్ ఏమిటి అని అంటే, జనరల్గా అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి తేమ, మాయిశ్చర్ అవ్వచ్చు, దాని చుట్టూ ఉండేటటువంటి జర్మ్స్, ఇన్సెక్ట్స్, పురుగులు కూడా దాని మీద చేరుతాయి చూడండి, దానివల్ల ఫుడ్ స్పాయిల్ అవుతుంది. సో ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఆక్సిడేషన్ జరగకుండా ఉండాలి, లేదా వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉంచాలి. వేటి నుంచి? మాయిశ్చర్ నుంచి, జర్మ్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి. సో వీటన్నిటి నుంచి దూరంగా ఉంచాలంటే వెస్సల్ అయితే లిడ్ పెట్టాలి, లేదా ఒక డబ్బా అనుకోండి, దాని మీద మూత పెట్టాలి. సో వై షుడ్ బి కెప్ట్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్? ఫుడ్ బి కెప్ట్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, టు స్లో డౌన్ ఆక్సిడేషన్. ఇనఫ్, 1 మార్కే కాబట్టి ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది. టు స్లో డౌన్ ద ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆర్ మీరు రాయగలిగితే ఇలా కూడా రాసేయచ్చు, టు స్లో డౌన్ ద ఆక్సిడేషన్ అండ్ స్పాయిలేజ్ అండ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ మాయిశ్చర్, జర్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్. అంటే క్లియర్గా రాసినట్టు అవుతుంది. అంటే ఇలా రాస్తే ఏమవుతుంది, ఎగ్జామినర్కి ఓహో వీళ్ళకి బ్రహ్మాండంగా సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, తెలుసు వీళ్ళకి అని చెప్పేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది ఇది ఇలా మొత్తం రాయగలిగితే. బట్ నాట్ ఇన్ 1 మార్క్కి దిస్ ఈస్ ఇనఫ్ టు స్లో డౌన్ ఆక్సిడేషన్ అనేది. సో బట్ మనకు తెలుసుకొని ఉండాలి కాబట్టి ద ఇన్ఫర్మేషన్ హియర్ ఐ గివ్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ వీడియో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విల్ గివ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే ఒకటి హైలీ రియాక్టివ్, ఇంకొకటి లో రియాక్టివ్ మెటల్స్ ఉండేవన్నమాట. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఆప్షన్లో సోడియం మెటల్, కాపర్ మెటల్. సోడియం ఎక్కడ ఉంది? సోడియం అండ్ కాపర్. సో సోడియం సొల్యూషన్లో సోడియం క్లోరైడ్ సొల్యూషన్ కాపర్ మెటల్. సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో నుంచి సోడియంని కాపర్ ఎలా డిస్ప్లేస్ చేయగలదు? ఎందుకు చేయలేదు? ఎందుకంటే సోడియం హైలీ రియాక్టివ్, సోడియం అనేది హైలీ రియాక్టివ్, కాపర్ అనేది లెస్ రియాక్టివ్. సో కాపర్ అనేది సోడియంని డిస్ప్లేస్ చేయలేదు. సో అది కరెక్ట్గా కాదు కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్లోకి చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం మెటల్. మెగ్నీషియం క్లోరైడ్ సొల్యూషన్, అల్యూమినియం మెటల్. మెగ్నీషియం చూద్దాం, హియర్ ఇస్ ద మెగ్నీషియం అండ్ దాని కిందనే అల్యూమినియం ఉంది. ఏది మోర్ రియాక్టివ్? మెగ్నీషియం దిస్ ఇస్ మోర్ రియాక్టివ్ అండ్ దిస్ ఇస్ లెస్ రియాక్టివ్. సో లెస్ రియాక్టివ్ మెటల్ మోర్ రియాక్టివ్ మెటల్ని రీప్లేస్ చేయలేదు కదా, డిస్ప్లేస్ చేయలేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ పోద్దాం. ఏముంది థర్డ్ వన్? ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ సిల్వర్ మెటల్. అంటే ఐరన్, సిల్వర్, ఐరన్ అండ్ సిల్వర్. సో ఐరన్ అండ్ సిల్వర్లో విచ్ ఈజ్ మోర్ రియాక్టివ్? ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్, సిల్వర్ వచ్చేసి లెస్ రియాక్టివ్. మరి మోర్ రియాక్టివ్ మెటల్ని లెస్ రియాక్టివ్ మెటల్ ఎలా డిస్ప్లేస్ చేస్తుంది? సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ కేస్. ఈ కేసు కూడా పాసిబుల్ కాదు. లాస్ట్ వన్ చూద్దాం. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్, కాపర్ మెటల్. Where is silver? Here. Silver nitrate solution and copper metal. So which is more reactive here? Silver is less reactive and copper is more reactive. Silver is less reactive, copper is more reactive. So ఈజీగా సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్లో సిల్వర్ లెస్ కాబట్టి కాపర్ అనేది మోర్ రియాక్టివ్ కాబట్టి కాపర్ కెన్ డిస్ప్లేస్ silver from silver nitrate solution. So our answer is silver nitrate solution and copper metal. So ఇది మనం ప్రీవియస్ పేపర్లో కూడా చూస్తాం. అలాగే
కమింగ్ పేపర్స్లో కూడా ఇలాంటి బిట్ అడగచ్చు. కొంచెం అంటే అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇవ్వరు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అని ఉండేటటువంటి బిట్స్, కొద్దిగా ఆలోచించే బిట్స్ కూడా ఇస్తారు కాబట్టి ఇలాంటి బిట్ ఒకటైతే కంపల్సరీగా ఉంటుంది. డిస్ప్లేస్మెంట్, ఎస్పెషల్లీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అందుకనే మనం ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఆర్డర్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఈ మన క్యాచీ డైలాగ్ ఉంది కదా, ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ జిబ్రా, ఐ ట్రూలీ లవ్ కోల్డ్ యాపిల్ జ్యూస్. సో అంటే ఫస్ట్ లెటర్కి, అంటే మనం ఇది ఒక్క సెంటెన్స్ చదివితే సరిపోదు. ఫస్ట్ లెటర్ పి, ఎస్, సి, వీటి యొక్క పేర్లేంటి? పి అంటే పొటాషియం, ఎస్ అంటే సోడియం, సి అంటే కాల్షియం. ఇలా మనం నేర్చుకుని ఉంటే 1 మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. వాట్ ఈస్ a series of compounds with the same functional group called? సిరీస్ అయి ఉండాలి, అలాగే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. కార్బన్ కాంపౌండ్స్ నుంచి తప్పనిసరి పెట్టి. సో దానికి ఆన్సర్ ఏంటంటే హోమోలోగస్ సిరీస్. ఈ హోమోలోగస్ సిరీస్ కావాలి అని అంటే 3 కండిషన్స్. ఏమేంటి? ఒకటి సేమ్ ఫంక్షనల్ గ్రూప్, ఒకటి ఆ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఎప్పుడైతే ఉంటుందో వాటి కెమికల్ ప్రాపర్టీస్ కూడా సిమిలర్గానే ఉంటాయి, ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే సైమల్టేనియస్గా ఉండేటటువంటి ఆ కంపౌండ్స్ మధ్య ఫార్ములా డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే బాండ్ CH2 ఉంటుంది మాలిక్యులర్ ఫార్ములాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఆల్కేన్స్ కనుక తీసుకుంటే, ఆల్కేన్స్లో ఇందాక జనరల్ ఫార్ములా చెప్పాం. ఫస్ట్ వన్ ఆల్కేన్స్ అని అంటే CnH2n+2. అంటే కార్బన్ ఒకటి తీసుకుంటే, ఎన్కి 1 తీసుకుంటే దాన్ని డబల్ చేసి, అంటే 1ని డబల్ చేస్తే 2 యాడ్ చేయండి, సో H4. అలాగే C2, సో H ఎన్ని ఉంటాయని అంటే 2ని డబల్ చేస్తే 4, 2 యాడ్ చేస్తే 6. అలాగే C3 తీసుకున్నాం అనుకోండి, H ఎన్ని ఉంటాయి? 3ని డబల్ చేయండి, 2 యాడ్ చేయండి, 3 2s are 6 అండ్ 2 8. అలాగే C4 డబల్ చేస్తే 4ని, 4 2s are 8 అండ్ 2 యాడ్ చేస్తే 10. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, ఒక కార్బన్ డిఫరెన్స్ 6 - 4 2, సో CH2 డిఫరెన్స్ ఉంది. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, 3 - 2 1, ఒక్క కార్బన్, 8 - 6 2 హైడ్రోజన్స్, బాండ్ CH2 ఉంది. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, 4 - 3 1, అంటే 1 కార్బన్, హైడ్రోజన్స్లో 10 - 8 2 కార్బన్. అంటే డిఫరెన్సెస్ ఎలా వచ్చాయి? బాండ్ CH2. సో ఇలా ఉంటే ఒక కామన్ జనరల్ ఫార్ములా ఉంటుంది, అలాగే సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే బాండ్ CH2 డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఉంటే వాటిని ఏమంటాము అంటే హోమోలాగస్ సిరీస్ అంటాం. సో సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, ఆ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ వరుసగా ఒకే రకమైనటువంటి ఫార్ములాతో వచ్చేటటువంటి కాంపౌండ్స్ ఉంటే ఆ సిరీస్ని హోమోలాగస్ సిరీస్ అంటాం. అంటే ఇదంతా రాయాలని మళ్ళీ ఫీల్ అవుతారేమో, అవసరం లేదు. జస్ట్ సింప్లీ రైట్ హోమోలాగస్ సిరీస్ సమజాత శ్రేణి అని రాస్తే మనకి ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ అ లెన్స్ ఆఫ్ పవర్ -2D. ప్రీవియస్ పేపర్లో కూడా చూసాం మనం. ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నారు, పవర్ ఇచ్చారు. పవర్లో కూడా గుర్తుపెట్టుకోండి, మైనస్ ఉంది పవర్. సో మైనస్ ఉంటే ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, మైనస్ ఉంది అని అంటే ఇట్ ఈస్ కాన్కేవ్ లెన్స్. ఎవరికి వాడతారు అని అంటే మయోపియా పేషెంట్స్కి. అంటే వీళ్ళకి ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే నియర్ సైటెడ్నెస్, అంటే దగ్గరగా కనిపిస్తాయి, దూరానివి కొంచెం బ్లర్గా ఉంటాయి, క్లియర్గా కనపడవు. సో దీనికి కరెక్షన్ కోసం మనం వాడే లెన్స్ ఏమిటి అని అంటే ఈ ప్రాబ్లంకి -2D కాన్కేవ్ లెన్స్. ఫార్ములా ఏంటి? ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసాం, P = 1/F. ఇది మీటర్స్లో. సో మనం అనుకోమంది ఫోకల్ లెంగ్త్. సో దీన్నే మనం ఎలా మారుస్తున్నాం ఫార్ములాని అని అంటే F in meters = 1/P. సో 1/P ఎంత ఇచ్చారు? -2. 1/2 అంటే 0.5, మైనస్ సైన్ ఉంది. ఫోకల్ లెంగ్త్ ఇన్ మీటర్స్ కాబట్టి -0.5 మీటర్స్. సో ఒకవేళ సెంటీమీటర్స్లో రాయాల్సి వచ్చింది ఇదే ప్రాబ్లమ్ని, అప్పుడు ఏం చేయొచ్చు? సెంటీమీటర్స్లో రాయాల్సి వస్తే సింపుల్,
1 minute. Sorry for the inconvenience. సో సెంటీమీటర్స్లో రాయాల్సి వస్తే మనం ఏం చేయాలి? ఇది మీటర్స్లో. సెంటీమీటర్స్లో రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే F is equals to 100/p తీసుకుంటాం ఇన్ సెంటీమీటర్స్. సో 100 by -2, 100/2 అని అంటే 50 విత్ మైనస్ సైన్. సో -50 సెంటీమీటర్స్. వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఒకవేళ ఇన్ సెంటీమీటర్స్లో కనుక్కోండి అన్నారు, వి రైట్ 100/p. మీటర్స్లో కనుక్కోవాలి 1/p. ఏమీ అడగలేదు, చాయిస్ ఇస్ అవర్స్. 100/-2 అన్నా చేయొచ్చు, లేకపోతే 1/-2 అన్నా చేయొచ్చు. బట్ చేసేటప్పుడు ఇక్కడ యూనిట్స్ అనేది జాగ్రత్తగా రాసుకోండి. సో 1/, తీసుకున్నప్పుడు మీటర్స్, 100/, తీసుకుంటే సెంటీమీటర్స్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, బట్ రెగ్యులర్గా ఉంది ఇప్పుడు. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్. మనం ఆల్రెడీ ఫస్ట్ మోడల్ పేపర్లో చెప్పుకున్నాం, ఫస్ట్ వీడియోలో. ఆ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసేది ఏమిటి? ఫస్ట్ థింగ్, అడ్జస్ట్ చేసే ఒక మజిల్ ఉంటుంది అక్కడ. ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసే మజిల్స్ ఉంటాయి. ఏ మజిల్స్ అని చెప్పాము? అవి సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్ అనేవి ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేస్తాయి. ఎందుకు? దగ్గరగా ఉన్న వస్తువులైనా, దూరంగా వస్తువులైనా, ఎక్కడున్న వస్తువులైనా సరే వాటి యొక్క ఇమేజెస్ని మన రెటీనా మీద పడేటట్టు చేస్తాయి. బై అడ్జస్టింగ్ దేర్ కర్వేచర్, అంటే ఆ ఐ లెన్స్ని కొంచెం పైకి స్ట్రెచ్ చేస్తాయి, అలాగే కాంట్రాక్ట్ చేస్తాయి. అలా చేయడం వల్ల దాని కర్వేచర్ మారుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఫోకల్ లెంగ్త్ మారుతుంది. సో ఆ ఎబిలిటీ అనేది ఈ చేసేవి మజిల్స్, సిలియరీ మజిల్స్. ఆ ప్రాసెస్ని, ఆ పద్ధతిని, ఆ సిలియరీ మజిల్స్ అలా చేసేదాన్ని ఏమంటాము అని అంటే వి కాల్ ఇట్ యాజ్ అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్. ఈ అకామిడేషన్ అనే మాట కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. The ability of eye lens to adjust its focal length is called accommodation. Next one, draw the symbol of rheostat or variable resistance. మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఒక 11 సింబల్స్ ఇచ్చారు. ప్రీవియస్ పేపర్స్లో కూడా చూసాం, సింబల్ కంపల్సరీగా వస్తూ ఉంది. సో ఏంటి ఇక్కడ మనకి సింబల్ ఆఫ్ రియోస్టాట్ అంటే ఆర్ వేరియబుల్ రెసిస్టెన్స్. సో సింపుల్గా ఎక్కడ ఉందో చూడండి, మనకి ఇవ్వండి 9th వన్. 2 రకాలుగా గీయచ్చు. ఒకటి స్ట్రైట్ లైన్, ఇర్రెగ్యులర్ లైన్స్. దీన్ని మనం అడ్జస్ట్ చేసేది కాబట్టి ఒక యారో మార్క్ తోటి గీసి, మీరు డైరెక్షన్ అనేది ఎటు గీసినా పర్వాలేదు. టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది, ఇటువైపు ఉంది, లేదా ఇటు గీసుకున్నా ఇబ్బంది లేదు. అది ఎటు గీసుకున్నా కూడా మనం అంటే ఇలానే గీయాలని లేదు, ఇలా గీసేసి ఇలా కూడా గీసుకోవచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ సింపుల్గా ఏముంది, ఇలా గీసి క్రాస్ చేశారు యారో మార్క్. అంటే ఇది ఫిక్స్డ్ కాదు, మారుతూ ఉంటుంది అని. ఫిక్స్డ్గా ఉంటే దాన్ని ఏమంటాము? సింప్లీ రెసిస్టర్ ఆర్ రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టర్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ ఇది రెసిస్టర్కి. అలాగే సెల్స్, లాస్ట్ పేపర్లో మనం సెల్, బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ప్లగ్ కీలు, కొన్ని సింబల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే అమ్మీటర్, వోల్ట్ మీటరు, గ్యాల్వనోమీటరు. ఇక్కడ గ్యాల్వనోమీటర్ ఇవ్వలేదు. గ్యాల్వనోమీటర్ అడిగితే కనుక జీ అనే మాట పెడితే చాలు, ఏ ప్లేస్లో కానీ వి ప్లేస్లో కానీ. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్ ఆఫ్, స్విచ్ ఆన్ ఆఫ్, ఈ సింబల్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఒక సింబల్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హౌ ఈజ్ అన్ అమ్మీటర్ కనెక్టెడ్ ఇన్ ఎ సర్క్యూట్? అమ్మీటర్ని సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్. అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనం సిరీస్ కనెక్షన్ చేస్తాం. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి? ప్లస్ మైనస్, మైనస్ని తీసుకెళ్ళి ప్లస్ కలుపుతాం, దాని మైనస్ని మళ్ళీ ఇంకో దాని ప్లస్ కలుపుతాం, అలా కలుపుతాం. వేరేస్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మీటర్ అయితే సిరీస్, అదే వోల్ట్ మీటర్ అని ఇంకొకటి ఉంది. ఈ వోల్ట్ మీటర్ని సర్క్యూట్లో ఎలా కలుపుతాము అని అంటే ప్యారలల్గా కలుపుతాం. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అమ్మీటర్ అయితేనేమో వి కనెక్ట్ ఇట్ ఇన్ సిరీస్. వేరేస్ వోల్ట్ మీటర్ కనుక అడిగితే, అంటే అమ్మీటర్ అడిగారు, అలాంటిది వోల్ట్ మీటర్ అడిగారు అనుకోండి. వోల్ట్ మీటర్ చూడండి, సర్క్యూట్లో మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చారు. దేన్ని కనెక్ట్ చేసింది? ఇక్కడ ఒక మనకి రెసిస్టర్ ఒకటి ఉంది. ఈ రెసిస్టర్ యొక్క రెండు చివర్లకి
ప్యారలల్గా కలిపారు. అంటే సర్క్యూట్లో వాటు వెళ్ళిపోలేదు, విడిగా సపరేట్గా కలిపేశారు దీన్ని. సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ని మనం ఏమంటాము అంటే ప్యారలల్ కనెక్షన్ అంటాము. అమ్మీటర్ అయితే సిరీస్, వోల్ట్ మీటర్ అయితే ప్యారలల్ కనెక్షన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ బిట్. బాగా అంటే ఈ రెండే ఉన్నాయి మనకి ఈ ఆప్షన్స్. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద థర్డ్ పేపర్ సిమిలర్. పాత పేపర్లో ఎలా అయితే వచ్చాయో అలాగే ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ 2 రెసిస్టర్స్. సెకండ్ పేపర్లో మనం చూస్తే 4 రెసిస్టర్స్ ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ డైరెక్ట్గా మనల్ని అడిగారు ప్యారలల్ అనే మాట. నా రిజల్టెంట్ లో రెసిస్టెన్సా లేకపోతే హై రెసిస్టెన్స్ అని అడగకుండా సింపుల్గా డైరెక్ట్గా ప్యారలల్ కనెక్షన్ అని ఇచ్చారు. సో మనల్ని ఏం కనుక్కున్నారు అని అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్. సో ప్యారలల్గా ఇచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ తీసుకోండి అని. అంటే 1/R ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి 3. సో 1/3 ప్లస్ 1/6. జనరల్గా మన క్యాలిక్యులేషన్స్ ఈజీగానే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కింద 2 చూస్తే మల్టిపుల్, 3కి మల్టిపులే కాబట్టి ఎల్సిఎం 6 అవుతుంది. 3 2s అండ్ 6 1s. సో 3/6 క్యాన్సిల్ చేస్తే 1/2. ఇది 1/Rకి ఈక్వల్. సో 1/R ఈక్వల్ టు 1/2. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం, R ఈక్వల్స్ టు 2 ohms. అంటే ఇచ్చిన రెండింటికంటే ప్యారలల్ అయితే తప్పనిసరిగా రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అని అంటే తక్కువగా ఉండొచ్చు, తక్కువగానే ఉంటుంది. అన్నీ కనుక ఈక్వల్ ఇస్తేనేమో అన్నీ ఇక్కడ 2 ohms 2 ohms 2 ohms అలా ఇచ్చారు అనుకోండి, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, అప్పుడు ఆన్సర్ సేమ్ అవుతుంది, 2 అవుతుంది అనమాట. అందుకని అంటాం ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి రెసిస్టర్స్కి తక్కువ దానికి ఈక్వల్ అని అవుతుంది, లేదా దానికంటే తక్కువ ఉంటుంది అని. ప్రతి పేపర్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది ఇది. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్లో తప్పనిసరిగా మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో వచ్చేది తప్పనిసరిగా ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని చేసేయచ్చు, డైరెక్ట్గా 2 యాడ్ చేయడమే, 2 కలపడమే. ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినప్పుడే కొద్దిగా మనం ఈ ఎల్సిఎంలు, సమ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసుకోవాలి. ఫైనల్గా మనం రెసిప్రోకల్ రాసుకోవాలి. దీంతో మనకి సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్స్ నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.